వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. ఎవరికైతే రుణమాఫీ కాలేదో, ఎవరికైతే రుణమాఫీకి సంబంధించిన ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మీ వాళ్ళకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో మీ వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇంతకాలం చెప్తా ఉన్నానంటే, రుణమాఫీ నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 3 దశల్లో రుణమాఫీ చేస్తాము, 100% రుణమాఫీ అయిపోయిందని గతంలో చెప్పుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఏమంటా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? రుణమాఫీకి సంబంధించిన కొంతమంది కాలేదని కూడా ఆ గవర్నమెంట్ ఒప్పుకుంటా ఉంది. ఎందుకంటే మేము ముందు నుండి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము, చాలామంది కాలేదు, మీరు రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మైనర్ మిస్టేక్, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకు రుణమాఫీ కాలేదు, బ్యాంకులో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బ్యాంక్ చుట్టూ ఎవరైతే రైతులు తిరుగుతూ ఉన్నారో, ఇప్పుడు పెట్టుబడి సాయం ఏదైతే రైతు బంధు వేయాల్సిన సమయంలో మీరు రైతు రుణమాఫీ చేయడం వల్ల కొంతమంది రైతులు చాలామంది ఏదైతే పంట పెట్టుకోవడానికి కొంత ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి కావాల్సిన ఎరువులకి కావండి లేకుంటే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారని కూడా మనం ముందు నుండి అయితే టీఆర్టీవీలో అయితే చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే, వరదలు రావడం వల్ల ఏదైతే రుణమాఫీకి సంబంధించిన ఏవైతే ఉందో అది ఆలస్యం అవుతా ఉంది, 100% పూర్తిగా అని చెప్తా ఉన్నారు. మొన్నదాకేమో 100% అయిపోయిందనే చెప్పారు. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ కూడా అయిపోయిందని కూడా చెప్పారు. 15 ఆగస్టు వరకు 3వ ఫేజ్ కూడా అయిపోయింది. దాదాపుగా 22 లక్షల మందికి ఇచ్చినాము, కొంతమందికి ఇవ్వాల్సి ఉంది, వాళ్ళకు కూడా వేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే కొంత చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, బ్యాంక్ అకౌంట్లో కొంత మిస్టేక్స్ ఉండడం వల్ల వాళ్ళకి చేయలేదని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే ఒకసారి చూద్దాము. మరి 100% నిజంగా రుణమాఫీ అయ్యిందా కాలే అనేది గురించి ఒకసారి అయితే చూద్దాము. మరి వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. వరదల వల్లే మాఫీ ఆలస్యం, త్వరలో 100% ప్రక్రియ పూర్తి చేస్తాము. ఇక మొన్నదాకా అయిపోయిందని చెప్పారు, ఇప్పుడైతే మరి వరదల వల్లనే అంట. వరదలు ఎప్పుడు వచ్చినాయి? మా అంటే వారం రోజులు అవుతా ఉంది కావచ్చు వరదలు వచ్చి. 15 ఆగస్టు వరకే కదా మీరు చెప్పింది. హరీష్ రావు రాజీనామా చేయాలన్నారు, అమరవీరుల స్తూపం దగ్గరికి ఆయన రాజీనామా పత్రం పట్టుకొని వచ్చిండు. మరి ఆయన రాజీనామా చేయాలి, మీరు కరెక్ట్గా మీరు రుణమాఫీ చేసినామని కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే ముందు నుండే చెప్పుకుంటూ వస్తారు, మీ వల్ల గారు మీరు చేయరు, 100% చేయరు, ఏమున్నా కానీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పుకుంటూ వచ్చారు, మీరు చేయరని కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఏం చెప్తారు? వరదల వల్లనే ఆలస్యమైందంట. మరి వరదలు రావడం వల్ల ఆలస్యమైందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం. ఇప్పటికే 22 లక్షల మందికి అయితే లబ్ధి పొందారు. మరి అదేవిధంగా ఇప్పటికే 22 లక్షల రైతు ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు జమ చేశాము. వర్షాలతో ఖమ్మం జిల్లాలో ఎక్కువ పంట నష్టం జరిగింది. చిల్లర రాజకీయాలు ఎవరికి మంచిది కాదు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే త్వరలో రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇప్పటికే 22 లక్షల రైతు ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు జమ చేశాము అని కూడా, వరదల కారణంగా మిగతా వారికి మాఫీ ఆలస్యమైనట్టు కూడా చెప్తా ఉన్నారు. త్వరలో మిగిలిన రైతులకు ఖాతాలో ఏదైతే 100% కూడా 100% కూడా మేమైతే ప్రక్రియ పూర్తి చేస్తామన్నట్టు కూడా, వరదల కారణాల వల్ల ఖమ్మం జిల్లాలో ఎక్కువ పంట నష్టపోయింది అన్నట్టు కూడా తనైతే చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, ఏకదాటిలా రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఏకదాటిలా రుణమాఫీ చేస్తామని చెప్పారు. తర్వాత 3 దశలు చేస్తామని కూడా చెప్పారు. 11 లక్షలు ఒకసారి, తర్వాత 6 లక్షలు ఒకసారి, ఇంకొకసారి 6 లక్షలు ఒకసారి చేయడం అయితే జరిగింది. మొత్తం 22 లక్షల మందికి అయితే రుణమాఫీ అయితే జరిగింది. మరి బడ్జెట్ కూడా వాళ్ళైతే ఏ బడ్జెట్ అయితే మన టీఆర్టీవీలో మీరు చూస్తూనే ఉన్నారు, బడ్జెట్ ఏ విధంగా పెట్టిరు, ఫస్ట్ ఎంత పెట్టిరు, తర్వాత ఎంత పెట్టిరు అనేది కూడా మనం చెప్తూనే ఉన్నాం. ప్రతిసారి లెక్కల గారడి జరుగుతూ ఉంది, కానీ నిజమైన రైతుకి మేలు జరుగుతూ ఉందని అంటే జరగట్లేదనే తెలుస్తూ ఉంది. ప్రతిసారి లెక్కల గారడి, ఇంత చేస్తున్నాం అంతే చేస్తూ ఉన్నాం, 60% అయిపోయింది, 50% అయిపోయింది. ఇప్పుడు వరదలు వచ్చినాయి చేతులు లేబట్టిరు, ఇప్పుడు వరదలు వచ్చినాయి చేతులు లాబట్టినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి నిన్నేం మాట్లాడారంటే 5,200 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ మనకి ఏదైతే రైల్వే ట్రాక్లు కానీ, పంట నష్టాలు కానీ, భూ నష్టం కానీ ఇంత నష్టం వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఖజానా లేదు, ఎందుకంటే రైతు బంధు ఇవ్వట్లేదు.
ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించింది ఏవైతే ఉందో అవి కూడా భూములు తాకట్టు పెట్టారు, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ తాకట్టు పెట్టిరు, ఏదైతే మద్యం మీద కొంత భారం వేసిరు. ఇవన్నీ చేసినప్పటికీ గడప తడుపో కొంతవరకు అయితే రైతు రుణమాఫీ చేయడం అయితే జరిగింది. మరి ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంతవరకే సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ఏదైతే వరదలు వచ్చినాయి, వరదల నేపథ్యంలో కూడా తను ఖమ్మంలో పర్యటిస్తూ ఉన్నారు. చాలామంది అడుగుతూ ఉన్నారు. తను కూడా అయితే కేంద్ర గవర్నమెంట్ అడిగే పరిస్థితి తీసుకొని వచ్చారు. కేంద్ర గవర్నమెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇది జాతీయ విపత్తిగా గుర్తించేసి మరి మీరు కూడా కొంత 50% ఫండ్స్ ఇవ్వాలన్నట్టు కూడా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏదైతే రుణమాఫీకి సంబంధించిన దాని గురించి క్లియర్ కట్గా చెప్పారు. గతంలో కూడా ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకటి మనం ఆలోచించాలి, ఏంటంటే ఎందుకు కాలేదని తెలుసుకోవాలి. రుణమాఫీ ఎందుకు కాలే అనే విషయాన్ని బ్యాంక్ అధికారి దగ్గరకో లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరో వెళ్తే మీకు రుణమాఫీ ఎందుకు కాలేదు, 2 లక్షల కంటే కింద ఉందా, 2 లక్షల కంటే పైన ఉందా, ఎందుకు రుణమాఫీ కాలేదు అనే విషయాలు తెలుసుకోవాలి. ఒకవేళ మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. రుణమాఫీకి సంబంధించింది మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మరోసారి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైతే 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ చేస్తా అని చెప్పారు, 15 ఆగస్టు వరకు అయితే చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన దాని గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏదైతే 2 లక్షలు ఉందో ఈ 2 లక్షల రుణం తీసుకునే వాళ్ళు ఏమైందంటే వీళ్ళ భార్య పేరు మీద 1,20,000 రూపాయలు వాళ్ళ భార్య పేరు మీద అయితే ఉండడం అయితే జరిగింది. మరి భర్త పేరు మీద 1,00,000 రూపాయలు ఉండడం అయితే జరిగింది. మరి ఈ 1,20,000 ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏమైందంటే 2,20,000 ఇలా అయిపోయింది. ఈ 2,20,000 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత రుణమాఫీ చేయాలి, నీకు 2 లక్షల వరకే చేయాలి. రుణమాఫీ అనేది 2 లక్షల వరకు అయితే ఈ 20,000 ఏం చేయబోతా ఉన్నారు. మరి నిజంగానే వీళ్ళిద్దరిని లింకప్ లేదని కూడా వీళ్ళిద్దరికి రుణమాఫీ కాలేదంట. ఎందుకంటే ఒకే రేషన్ కార్డు మీద 2,20,000 ఉన్నందువల్ల రుణమాఫీ కాలేదని కూడా మాకైతే చెప్తా ఉన్నారు. ఇలాంటి సమాచారం వస్తూ ఉంది. మీకేం చెప్పదలుచుకుందామంటే ఏదైతే 2,20,000 అయితే ఉన్నాయో ఈ 20,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఈ 20,000 రూపీస్ మీరు కట్టాలి, మీరు బ్యాంక్లో కట్టాలి. ఆ 20,000కి ఇంట్రెస్ట్ ఏదైతే 2,20,000 ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ కూడా మీరు కట్టాలి. క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు బ్యాంక్ అధికారులు. వడ్డీతో సహా కట్టించుకున్న తర్వాతనే రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కట్టము అని నేపథ్యంలో మాకు కట్టే సిచ్యువేషన్ లేనన్నప్పుడు ఏం చేయాలని అంటే రుణమాఫీకి సంబంధించిన ఏవైతే ఇప్పుడు 2,20,000 అన్నా కదా, 2.20 అన్నా కదా, ఈ 20,000ని మళ్ళీ రిన్వల్ కింద నువ్వు ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు దాదాపుగా ఎకరానికి 50,000 ఇస్తా ఉన్నారు. నీకు ఒక 4 ఎకరాల పొలం 4 ఎకరాలు ఉందని అనుకో, నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎకరానికి 50,000 కాబట్టి నువ్వేం చేయాలి, మళ్ళీ నువ్వు వెళ్ళి తీసుకునే ఒకవేళ పంట తీసుకున్నానంటే నువ్వు ఇక్కడ కొంతవరకు నువ్వు రుణం చెల్లిస్తలేవు కాబట్టి నీకు ఇక్కడ 50,000 ఇవ్వట్లేదు. నువ్వు ఒకవేళ 20,000 కడితే నీకు ఈ 50,000 ఎకరానికి 50,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ 20,000 కట్టకుంటే ఎకరానికి కొంత కోతకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు కట్టిన తీరును కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది బ్యాంకు, నువ్వు ఏ విధంగా కడతా ఉన్నావు అనే దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రామీణకు సంబంధించిన బ్యాంకులలో కూడా రుణాలైతే 1,60,000 వరకే లిమిట్ ఇస్తూ ఉన్నారు. 1,60,000 మాత్రమే రుణాలు ఇవ్వాలన్నట్టు కూడా బ్యాంక్ వాళ్ళకైతే చెప్తా ఉన్నారు. వాళ్ళకి 10 ఎకరాలు ఉండని 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 1,60,000 వరకే ఇవ్వాలన్నట్టు కూడా బ్యాంక్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళకు కొంత లిమిట్ పెట్టే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం అనుకున్నాం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని డబ్బులు తీసుకొని వస్తూ ఉన్నారు అని. అది ఆ విధంగా కాకుండా బ్యాంక్ అనే వాళ్ళు కొంత ఖజానా లేదు కాబట్టి కొంత లిమిట్ పెట్టేసి ఏదైతే 1,60,000 వరకు అయితే పెడతా ఉన్నారు. ఈ 1,60,000 నువ్వు అప్పు తీసుకున్నా కానీ దానికి నీకు 2.2 ఉంది కాబట్టి మళ్ళీ 20,000 యాడ్ చేసేసి నీకు 1.8 అంటే 1,80,000 రూపాయలు అప్పు కింద పెట్టే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళు బ్యాంకులు అయితే చేయబోతున్నట్టు కూడా మనకైతే సమాచారం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా
100% పూర్తి అయ్యిందా అంటే 100% పూర్తి కాలేదు. ఇంకా అయితే చాలా వరకు అయితే 68% పూర్తి అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు చేస్తారన్నది కూడా కొంతవరకు అయితే లేట్ అయ్యే ఆలస్యమయ్యే ప్రక్రియ అయితే కనబడతా ఉంది. ఆ లోపు అయితే మరి కొంత బడ్జెట్ను మరి డబ్బులు ఏవైతే ఉన్నాయో సమకూర్చుకోవాలి. ఎందుకంటే విపత్తు అయితే అతిపెద్ద విపత్తు అయితే రావడం అయితే జరిగింది. దీన్ని ఎవరు ఊహించలేదు కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు కూడా కేంద్ర గవర్నమెంట్ నుండి కూడా కొంత సమకూర్చుకోవాలి. మన గవర్నమెంట్ కూడా సీఎం రిఫండ్ కింద చాలామంది పెద్ద సినిమా యాక్టర్స్ కానీ కొంతమంది అయితే ప్రజాప్రతినిధులు కానీ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా డొనేట్ చేయాలి. కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పిలుపునివ్వడం అయితే రేవంత్ రెడ్డి అయితే చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా కానీ రైతులకైతే కొంత మొండి చేయి చూపించినట్టు కనబడతా ఉంది. ఇంకా ఎవరికైతే రుణమాఫీ కాని వాళ్ళు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీకు ఎందుకు కాలేదో తెలుసుకున్న తర్వాత దానికి ప్రాసెస్ అక్కడ బ్యాంక్ అధికారులు కానీ అక్కడ ఉన్న ఏవో అధికారులు కానీ లేకుంటే మీకు కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే రుణమాఫీకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. గతంలో కూడా మన జర్నలిస్ట్ తిరుపతి అన్న కూడా చాలా చెప్పారు ఆ వెబ్సైట్ గురించి. వెబ్సైట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలన్న విషయాలు కూడా మీకైతే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా దానిలోకి వెళ్ళి మీ సమస్య ఏమున్నా కానీ అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీరు ఓపెన్ చేయండి. రుణమాఫీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి మీకున్న సమస్యను కూడా అందులో రేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది రైతులకు ప్రతి రైతు కూడా షేర్ చేయండి. తెలంగాణ టీఆర్టీవీ తెలంగాణ టీఆర్టీవీ అఫీషనల్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రైతుకు అండ ఉండే ఛానల్ అని కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అండ ఉండే ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం.